ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన చిత్తం ఏమై ఉన్నదంటే మనం ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. మీకు నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను. నేను రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్సెస్ 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చూడండి, ఆయనను ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన అందరూ ప్రేమిస్తారు. చాలామంది ఉన్నారు ప్రేమించేవారు, అనేకులు పిలువబడ్డవారు ఉన్నారు, అనేకులు పిలువబడ్డారు, పిలువబడిన అనేకులు అందరూ ప్రేమించారు. కానీ కొందరు ఏర్పరచబడిన వారు ఎవరు అనంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారు. వారి జీవితంలో ఏది జరిగినా వారి మేలు కొరకే సమకూడి జరుగునని పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నది. హల్లెలూయా. నేను నా జీవితంలో ఒక విశ్వాసిగా నా జీవితంలో జరిగేది దేవుని చిత్తము, దేవుని నా మేలు కొరకే దేవుడు చేస్తున్నాడు అని నేను నమ్మటం లేదు అని అంటే నేను ఎక్కడున్నానో నన్ను నేను పరిశీలించుకోవాలి. ఇంకొకటి, నా అంతటా నేను చేసి దేవుడు నా మేలు కొరకే చేసిందంటే అది కాదు. నీతి మార్గంలో నడుస్తుండగా, ఇది మర్చిపోద్దు, నీతి మార్గంలో నడుచుచుండగా, మనం దేవుని యొక్క మార్గంలో నడుచుచుండగా జరిగేటటువంటివన్నీ, దేవుని మార్గంలో నడవకుండా నా ఇష్టానుసారంగా జీవిస్తూ ఇది దేవుని చిత్తమై ఉన్నది, ఆయన కృపని పొంది ఉన్నా, నా జీవితంలో జరిగేవన్నీ కూడా ఆయనకు తెలుసు, ఆయన సంకల్పంలో నేనున్నా అనంటే అదంతా మోసము, అబద్ధం. అది నన్ను నేను మోసం చేసుకుంటున్నా, ఇతరులను మోసగిస్తున్నా, దేవుణ్ణి కూడా నేను దూషిస్తున్న వ్యక్తిగా ఉంటున్నా. నేను